హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 12కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, రోజులాగే ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ న్యూస్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మంచి మోటివేషన్ వచ్చి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే ఫస్ట్ న్యూస్ మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. గూగుల్ ప్లే స్టోర్లో ఈరోజు ఒక 9 యాప్స్ని అయితే ఇది బ్యాన్ చేసింది అనమాట. సో ఈ యాప్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ డౌన్లోడ్స్ అయితే ఈ యాప్స్ కలిగి ఉన్నాయి అనమాట. సో ఈ యాప్స్కి సంబంధించి నేను నేమ్స్ అండ్ ఇంకా డౌన్లోడ్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ ఇవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన గూగుల్ అకౌంట్ ఉంటుంది కదా, జీమెయిల్ అకౌంట్, దీనికి సంబంధించింది, ఇంకా మన ఫేస్బుక్కి సంబంధించిన మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇది కలెక్ట్ చేస్తున్నాయని చెప్పి వీటిని అయితే బ్యాన్ చేశారు అనమాట. సో వీటి పేర్లు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్లు అండ్ ఇంకా డౌన్లోడ్స్ కూడా నేను మీకు అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి మనకి పిఐపి ఫొటోస్ అనమాట. ఇది 5.58 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే కలిగి ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫోటో, ఇది 5 lakh డౌన్లోడ్స్ అయితే కలిగి ఉంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి రబిష్ క్లియర్, ఇది వచ్చేసరికి 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ ఉంది. అండ్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్వెల్ ఫిట్నెస్, ఇది కూడా 1 lakh డౌన్లోడ్స్ ఉంది. అండ్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హోరోస్కోప్ డైలీ, సో ఇది కూడా 1 lakh ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉందన్నమాట. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి యాప్ లాక్ కీప్, ఇది కూడా 50,000 ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉంది. అండ్ ఇంకా సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే లాకిట్ మాస్టర్, ఇది కూడా 5,000 ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉంది. అండ్ ఇంకా ఎయిత్ వన్ వచ్చేసరికి హోరోస్కోప్ పిఐ, ఇది కూడా 1,000 ప్లస్ డౌన్లోడ్స్ అయితే కలిగి ఉంది. అండ్ ఇంకా నైన్త్ వన్ వచ్చేసరికి ఫైనల్ది యాప్ లాక్ అనమాట, యాప్ లాక్ మేనేజర్. సో ఇది వచ్చేసరికి 10 ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉందన్నమాట. సో ఈ లాస్ట్ యాప్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గానే రిలీజ్ చేసినట్టు ఉన్నారు, అందుకనే తక్కువ డౌన్లోడ్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా ఈ యాప్స్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే మీరైతే అన్ఇన్స్టాల్ చేసేయండి, ఎందుకంటే దీనివల్ల మనకైతే ప్రమాదం ఉంది కాబట్టి ప్లే స్టోర్ బ్యాన్ చేసింది. సో మనం యూజ్ చేయడం అంత మంచిది కాదనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇచ్చారంటే డాక్టర్ వెబ్ అనే ఒక సైబర్ సెక్యూరిటీ వాళ్ళైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ 9 యాప్స్ అయితే రిమూవ్ చేశారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఎవ్రీ ఇయర్ 2 వేరియంట్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఒకటి టీ వేరియంట్, ఒకటి నార్మల్ వేరియంట్. సో ఆల్రెడీ నార్మల్ వేరియంట్ని అంటే OnePlus9 వేరియంట్ని సిరీస్ని ఆల్రెడీ తీసుకొచ్చింది మార్చిలో. సో దీని నుంచి ఒక 6 months తర్వాత 90 వేరియంట్ని అయితే తీసుకొస్తుంది అనమాట, అంటే సెప్టెంబర్లో తీసుకొస్తుంది. సో ఈ 90కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే మనకి బయటకు వచ్చాయన్నమాట. సో ఈ లీక్స్ ద్వారా చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ క్వాడ్ రేర్ కెమెరాతో అండ్ ఇంకా 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇందులో మనకి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్లస్ వాయిస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ వాయిస్, దీనికి బదులుగా కలర్ వాయిస్ 11 గ్లోబల్ వెర్షన్తో అయితే ఈ సిరీస్ని లాంచ్ చేస్తున్నారని చెప్పి ఈ లీక్స్లో తెలుస్తుంది అనమాట. అయితే కన్ఫర్మ్ అయితే కాదు, బట్ ఇది లీక్స్. సో ఇవైతే కన్ఫర్మ్ అవ్వకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం ఆక్సిజన్ వాయిస్ కోసమే OnePlus ఫోన్స్ కొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఇది ఎంతవరకు వెళ్తుందని చెప్పి చూడాలి. నెక్స్ట్ చూస్తుంటే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus నుంచే. OnePlus యూరోపియన్లో ఒక ట్రేడ్ మార్క్ అయితే ఫైల్ చేసింది అనమాట. సో దీని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక ట్యాబ్కి సంబంధించిన ట్రేడ్ మార్క్ అనమాట. అంటే OnePlus నుంచి oneplusPad అనే ఒక ట్యాబ్ కూడా త్వరలో రాబోతుందని చెప్పి అయితే మనకి దీని ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఫ్లాగ్షిప్ అంటే OnePlus లాగా ఆండ్రాయిడ్ ట్యాబ్స్లో కూడా OnePlus ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేయబోతుందేమో చూడాలి ఈ ట్యాబ్ నుంచి. నెక్స్ట్ కూడా మనకి OnePlus నుంచే oneplus9t 5G మొబైల్ని రీసెంట్గా లాంచ్ చేసింది కదా. సో దీనికి సంబంధించి దీని కెమెరా పెర్ఫార్మెన్స్ని అండ్ ఇంకా సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఒక అప్డేట్ని అయితే ఆక్సిజన్ వాయిస్ అయితే రిలీజ్ చేసింది. ఆక్సిజన్ ఓఎస్ 11.0.4.4 అనే అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. సో ఈ మొబైల్ ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. సో ఈ అప్డేట్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ సిస్టమ్ అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చెప్తున్నట్లయితే నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ GT మాస్టరేషన్ ఏదైతుందో దీనికి సంబంధించి కొన్ని రెండరింగ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి అనమాట. సో లీక్ అయిన ఇమేజెస్ అండ్ ఇంకా స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. సో లీక్ అయిన వాటిని చూసుకున్నట్లయితే ఇది బ్లాక్, వైట్ అండ్ ఇంకా
ఫాక్సీ లెదర్ అనే బ్యాగ్తో అయితే వస్తున్నాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. 3 కలర్ వేరియంట్స్తో వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోటి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ ఫాక్సీ లెదర్ వేరియంట్ ఏదైతే ఉందో, సో ఈ డిజైన్ కోసం స్పెషల్గా జాపనీస్ డిజైనర్ నోటా ఫుకుసావా అని ఏదో ఒక పేరు ఉంది, పేరు కూడా నోరు కూడా తిరగట్లేదు. సో ఈయనతో అయితే కొలాబరేషన్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ని ఆగస్ట్లో రిలీజ్ చేయబోతుందని చెప్పి అయితే ఆల్రెడీ మనం టెక్ న్యూస్లో అయితే చెప్పాము. దీనికి సంబంధించి ఈవెంట్ డేట్ కూడా రివీల్ అయిందనమాట. సో డేట్ చూసినట్టయితే August 11th అని చెప్పి తెలుస్తుంది. సో ఈ ఈవెంట్లో వీళ్ళు మేజర్గా 5 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ప్రోడక్ట్స్ చూసినట్టయితే గెలాక్సీ Z Fold 3 అండ్ ఇంకా Z Flip 3 అండ్ గెలాక్సీ వాచ్ 4, వాచ్ యాక్టివ్ 4 అండ్ ఇంకా గెలాక్సీ బడ్స్ 2 అనమాట. ఈ 5 ప్రోడక్ట్స్ని ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోతుందని చెప్పైతే మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ మనకి ఒక గేమ్ నుంచి అనమాట. ఈ గేమ్ పేరు వచ్చేసరికి ది విచర్ మాన్స్టర్ స్లేయర్ అనమాట. సో ఇది పోకోమెన్ గో లాంటి గేమ్ అనమాట, AR బేస్డ్ గేమ్. సో మీరు ఆల్రెడీ AR బేస్డ్ యాప్స్ ఏమైనా యూజ్ చేసినట్టయితే దీని గురించి అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఆండ్రాయిడ్ అండ్ ఇంకా iOSలో. సో దీని థీమ్ చూసుకున్నట్టయితే ఇది మన లొకేషన్ బట్టి ఒక మాన్స్టర్ అయితే కనిపిస్తుంది. సో దాంతో అయితే మనం ఫైట్ చేయాలన్నమాట. సో ఈ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక బాహుబలి కత్తి లాంటి ఒక కత్తిని అయితే వీళ్ళు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. సో ఇది July 21st అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కత్తిని అయితే ఇస్తారు. సో ఈ కత్తితో ఆ మాన్స్టర్స్ అయితే మనం ఫైట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ మీరు ఎలాంటి గేమ్ ఆడుంటే పోకోమెన్ గో ఆడుంటే కనుక దీని గురించి అర్థమవుతుంది. MI నుంచి MI 11 అల్ట్రా త్వరలో సేల్కి అయితే రాబోతుందని చెప్పి అయితే ఆల్రెడీ న్యూస్లో వచ్చింది. సో దానికి సంబంధించి డేట్ అయితే ఈరోజు రివీల్ చేసింది అనమాట. July 7th దీని సేల్ అయితే స్టార్ట్ అవుతుంది mi.comలో మధ్యాహ్నం 12 గంటలకి. సో వీళ్ళు ఈ సేల్లో SBI కార్డ్స్ మీద 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎవరైనా ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి 4,000 వాల్యుబుల్ కదా స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ అయితే వస్తుంది అనమాట. మనకి 2 times అయితే మనం అది క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ 5,000 కూడా మనకైతే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది SBI కార్డ్స్ యూజ్ చేసి కనుక పర్చేజ్ చేసినట్టయితే. సో అండ్ ఇవి ఒక యూనిక్ మొబైల్స్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు లిమిటెడ్గానే సేల్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. సో లిమిటెడ్గా సేల్ చేస్తే అందరి దగ్గర అయితే ఉండదు, అందరూ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోలేరు అనమాట. సో ఈ మొబైల్ ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇంకా July 7th ఇది సేల్కి అయితే రాబోతుంది అనమాట. ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే ఇది. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీ సలహాలు సందేహాలను కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన సోషల్ మీడియా నెట్వర్క్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా అప్డేట్స్ అయితే మీకు అక్కడైతే లభిస్తాయి అనమాట. అండ్ ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అయినతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.